హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు R15M నేను 2 years వాడాను. ఈ బైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్, దీని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. సో నేను ఈ బైక్ 2 years బ్యాక్ కొన్నాను. ఆల్మోస్ట్ ఇది 25,000 కిలోమీటర్స్ అనేది తిరిగింది. నాకు ఈ 2 yearsలో ఎప్పుడు ఈ బైక్ ట్రబుల్ అనేది ఇవ్వలేదు. దీని మెయింటెనెన్స్ కానీ ఇది ఈ ప్రైస్లో కానీ ఇది చాలా వర్త్ బైక్ నాకైతే అనిపించింది. నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నా ఈ బైక్ ఓనర్గా. సో ఎవరైనా ఈ బైక్ కొందాము అని అనుకుంటే దీని ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను దీని బైక్లో ఏమేమి ఉన్నాయి, లేదంటే ఇది ఆ ప్రైస్కి వర్తా కాదా అనేది నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ నేను కొన్నప్పుడు ఈ బైక్ ప్రైసింగ్ గురించి చెప్తున్నాను చూడండి. 2.4 lakh ఈ బైక్ అయితే పర్చేజ్ చేశాను. సో ఈ బైక్ కొన్నప్పుడు నేను ఇది కాకుండా మాన్స్టర్ ఎడిషన్ అని ఒకటి ఉండేది, అది కొందాం అనుకున్నాను. అది 2 months డిలే ఉండేసరికి నేను ఇది తీసుకున్నాను. సో ఇది కూడా మంచి కలరే. V4లో అలానే ఇది V4 కాదు, ఇది ఎంలో 2 ఎడిషన్స్ ఉన్నాయి. V4లో 4 కలర్స్ 5 కలర్స్ ఉన్నాయి. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఒక 10K ఉంటుంది. అది కాక నేను కొన్నది ఈ బైక్లో కూడా టాప్ ఎండ్, అంటే కలర్ డిస్ప్లే 23 మోడల్ అప్పుడే రిలీజ్ అయినప్పుడు కొన్నాను నేను కరెక్ట్గా ఇది. సో నేను ఫస్ట్ ఇప్పుడు దీన్ని ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ మైలేజ్ వచ్చేసరికి లీటర్కి 40 kilometers అనేది మనకు చూపించింది గూగుల్లో సెర్చ్ చేస్తే. పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే 55 కూడా ఇస్తుంది ఈ బండి. ఎప్పుడు ఎలా నడుపుకుంటా అంటే 60 మెయింటైన్ చేసుకుంటా, 60, 70, 80 అలా స్మూత్ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా బాగా కొంచెం మంచిగా ర్యాష్గా నడుపుకుంటూ వెళ్తే 40, 35 గట్టిగా ఇంకా నువ్వు ఎంత కొట్టినా కానీ అనుకుంటే 30 ఏవో అయితే పక్కా ఇచ్చింది బండి. సో ఈ బైకే నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను ఖచ్చితంగా ఒక 50 to 60 మ్యాక్స్ 100 kilometers తిరుగుతాను నేను డేకి. సో అన్ని కిలోమీటర్స్ తిరిగే అతనికి ఒక స్పోర్ట్స్ బైక్, ఒక మంచి అగ్రెసివ్ లుక్తో, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏదైనా బైక్ ఉందంటే అది ఈ బైకే. ఈ బైక్కి లేని క్వాలిటీ అంటూ ఏది లేదు. అందరు కొన్ని మైనస్లు చూస్తారు, ప్రతి ఒక్క బైక్లో ప్లస్ మైనస్ ఉండేది. సో అది మీరు చూస్ చేసుకొని మీకు తగ్గట్టు కొనుక్కోవటం బెటర్. నేను ఈ బైక్లో చెప్తుంది ఏంటంటే స్మూతింగ్, హ్యాండిలింగ్, బైక్ స్మూతింగ్ అసలు సూపర్ ఉండేది బండి. ఇంజన్ స్మూత్ కానీ, రేవింగ్ ఇచ్చేటప్పుడు స్మూత్నెస్ కానీ, ఆ ఫీల్ కానీ, కూర్చున్నప్పుడు ఏదో చాలా పెద్ద బైక్ నడుపుతున్న ఫీలింగ్ కానీ ఈ బైక్ ఇచ్చినట్టు ఈ ప్రైజింగ్లో ఏ బైక్ ఇవ్వదు. అది మీరు ఏ కంపెనీ తీసుకున్నా, ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ ఈ ప్రైజింగ్లో అయితే ఇవ్వదు. సో నెక్స్ట్ మైలేజ్ చెప్పేశాను. నెక్స్ట్ దీని ప్రైజింగ్ ఈఎంఐలో ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒక 40,000 to 50,000 అనేది పే చేయాలి మీరు స్టార్టింగ్. నేను మంత్కి 36 months దాకా మీరు పే చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 5,000 పడుద్ది మీకు. 5,000 పడేటప్పటికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుద్ది. సో 24 monthsలో తీసుకోవడానికి ట్రై చేయండి మీరైతే. ఇంజన్ వచ్చేసి 155cc లిక్విడ్ కూల్తో వచ్చింది, 4 valve ఇంజన్తో వచ్చింది, SOH ఇంజను, 6 speed గేర్ బాక్స్. అలానే ఇక్కడ మనం ఫ్రంట్ చూసుకుంటే USD ఫ్రంట్ ఫోక్స్ విత్ గోల్డ్ కలర్తో వచ్చింది. దీని హ్యాండిలింగ్, దీని స్టెబిలిటీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉండేది. నేను 90-100 స్పీడ్లో చేతులు 2 వదిలేసినా కానీ అలానే షేక్ అవ్వకుండా వెళ్ళిద్ది ఇది ఎప్పుడు నేను 2 years ముందు అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంత కూడా నాకు షేక్ అనేది లేదు. వేరే బైక్స్ తీసుకుంటే నేను 100 తర్వాత వదిలేస్తే నేను ఆ బైక్ బ్రాండింగ్ చెప్పాను, ఎందుకంటే చాలామంది దానికి ఫ్యాన్స్ ఉంటారు కదా. సో అది పెద్ద సీసీ బండి, 650cc. అది 100లో వదిలేసామంటే ఇట్లా ఫుల్ షేక్ అయ్యేది, కింద క్రాష్లు అయ్యారు కూడా చాలామంది. సో ఇగ్నోర్ దట్. సో ప్రజెంట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది ఇదొకటి, అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఇంకో, అండ్ దీనికి క్విక్ షిఫ్టర్తో వచ్చింది. ఈ బైక్లో R15M అండ్ ఎంలోనే ఇవి ఇచ్చాడు క్విక్ షిఫ్టర్ అనేది. అండ్ V4లో ఏ వేరియంట్కి లేవు, అంటే వేరే వేరియంట్స్ తీసుకుంటే V4లో కానీ ఏ వేరియంట్కి క్విక్ షిఫ్టర్ అనేది ఉండదు. దీంట్లో చాలా బాగా పనిచేసేది. సో క్విక్ షిఫ్టర్ అనేది మీరు వితౌట్ క్లచ్ లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు అది. అండ్ ఈ బైక్ అంతా బాడీ అంతా ఫైబర్ బాడీతో వచ్చింది. అందరు ప్లాస్టిక్ అంటారంటే ప్లాస్టిక్ ఫైబరు సిమిలర్ అని మ్యాక్సిమం కొంతమంది అలా పిలుస్తారు తెలియని వాళ్ళు. సో ఇదైతే ఫైబర్ బాడీతో వస్తుంది. సో ఈ బైక్ అనేది LED లైట్స్తో వచ్చింది చూడొచ్చు. అండ్ దీని వైజర్, క్లీన్ వైజర్, ఏరోడైనమిక్ డిజైనింగ్ మొత్తం ఇది
ఈ డిజైన్ అంతా R1 అండ్ R7తో ఇన్స్పైర్ చేసుకొని ఈ బైక్ డిజైన్ అనేది చేశారు. సో మీకు ఫీల్ అయితే చాలా పెద్ద బండి నడిపిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో చూడొచ్చు బైక్ అంతా ఆల్ 360 degrees. ఒకసారి కొంచెం దట్టి ఉంది బైక్ అంతా, ఇగ్నోర్ చేయండి కొంచెం. సో డిస్ప్లే అనేది చూడొచ్చు, LED డిస్ప్లే, మొత్తం కలర్ డిస్ప్లే. ఇలా యమహా అనే లోగోతో ఓపెన్ అయ్యింది. నేమ్ కూడా వచ్చింది, నేమ్ కూడా మనం ఫీడ్ చేసుకోవచ్చు. అలానే ఇది గేర్ ఇండికేటర్. నెక్స్ట్ ఇక్కడ టైం చూపించింది, మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోలర్తో వచ్చేది బైక్ అనేది. ట్రాక్షన్ కంట్రోలర్ అంటే ఇప్పుడు మనం బైక్ వీలీ చేయాలన్నా లేదంటే సడన్గా బైక్ టైర్ రొటేట్ చేయాలన్నా అది అనేది ఆఫ్ చేసేది. టైర్ రొటేట్ కాకుండా, స్లిప్ కాకుండా కార్నరింగ్స్లో అది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. అది ఆఫ్ చేసుకుంటేనే మనకు టైర్ అనేది రొటేట్ అంటే సడన్గా రొటేట్ అయ్యేది, స్కిడ్ అంటే డ్రిఫ్ట్ చేయడానికి కానీ వాటికి యూజ్ అయ్యింది. నెక్స్ట్ క్విక్ షిఫ్టర్, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూడండి లైట్ కలర్తో అది రన్నింగ్లో మనకు కనిపించింది. అలానే ABS లైట్. నెక్స్ట్ లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్లో ఉండిద్ది, రైట్ ఇండికేటర్ రైట్లో ఉండిద్ది. అలానే దీని RPM 13,000 RPM దాకా ఉండిద్ది బైక్. సో మనం RPM కూడా సెట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ హజార్డ్ లైటింగ్ స్విచ్ అనేది ఇక్కడ ఉండిద్ది. సో ఇలా హజార్డ్ లైటింగ్ నేను చూపిస్తాను, ఇక్కడ లైట్స్ కూడా. నెక్స్ట్ ఇది మన ఇంజన్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్, స్టార్ట్ స్టాప్ అని ఉండిద్ది. కానీ ఇక్కడ నేను 2 years వాడేసరికి అది కలర్ అనేది పోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం సెట్టింగ్ చేసుకోవచ్చు వీటితో. ఇక్కడ మన టైం కానీ, ఓడోమీటర్ పైకి కింది కనుక్కోవడం కానీ, నేమ్ సెట్టింగ్స్ కానీ, డిస్ప్లే సెట్టింగ్స్ కానీ అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. అలానే ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఓడోమీటర్. అలానే ఇక్కడ టెంపరేచర్, బైక్ ఇంజన్ టెంపరేచర్ అది 100కి అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి కూలెంట్ అనేది ఆన్ అయిపోయింది. సో మీరు కూలెంట్ ఆన్ అయినప్పుడు ఆఫ్ చేయొద్దు ఇంజన్ అనేది. నెక్స్ట్ వీటితో మనం ఓడోమీటర్ కానీ, ఇక్కడ చూడండి అప్ యారో యూజ్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. యావరేజ్ ఫ్యూయల్, యావరేజ్ స్పీడ్ ఎంత తెలియదు బైక్ మీరు రోజు నడిపింది. నెక్స్ట్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, అవి ఇంజన్ టెంపరేచర్ చెప్పేశాను. నెక్స్ట్ కరెంట్ ఫ్యూయల్ ఎంత ఉంది అవన్నీ చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్, రేంజ్ అనేది చూపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఓడోమీటర్ చూసుకుంటే ఓడోమీటర్ 22,000 kilometers అనేది తిరిగింది ఓడోమీటర్. ఇవనేది ఇక్కడ ఉంటాయి, ఈ యారోస్ యూజ్ చేసి అవి సెట్టింగ్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే ఎలా చేంజ్ చేస్తామో చూపిస్తానండి. సో డిస్ప్లే ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ సెలెక్ట్ బటన్ అనే ఆప్షన్ అనేది, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలా. ఒక సెకండ్, ఒక 3-4 seconds పట్టుకుంటే అది అనేది. నెక్స్ట్ డిస్ప్లే సెట్టింగ్స్, దీని ఆప్షన్ చూడొచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్, ల్యాప్ టైమింగ్స్ అంటే ట్రాక్లో యూజ్ చేసుకోవడానికి, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్, ఇక్కడ లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ చూపిస్తాం, అందులో ఏమేమి ఉంటాయి. షిఫ్ట్ ఇండికేటర్, ఫస్ట్ డిస్ప్లే చూసుకోవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్, డిస్ప్లే బ్రైట్నెస్ ఎంత పెట్టుకోవాలా, నైట్లో ఎంత ఉండాలా, డేలో ఎంత ఉండాలా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు డే కాబట్టి మ్యాక్స్లోనే ఉంది, 6:5లో పెట్టా. మీరు అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. 6 అయితే మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది డిస్ప్లే కలర్ ఆల్ టైమ్ బ్లాక్ పెట్టుకున్నాను నేను. ఆటోలో పెట్టుకుంటే ఏమైందంటే మార్నింగ్ అయితేనేమో వైట్ కలర్లో చేంజ్ అయ్యింది, నైట్ అయితేనేమో బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యింది. నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాక్లోనే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాల్పేపర్ చూసుకోవచ్చు. వాల్పేపర్ స్టాండర్డ్ మోడ్, స్పోర్ట్ మోడ్, స్మార్ట్ మోడ్ ఉండిద్ది. నేను స్టాండర్డ్లోనే ఉంచుతాను. ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్ మోడ్ ఉంది. స్టాండర్డ్లో ఉంటే ఎలా ఉండేదో చూద్దాం. చూడండి ఇలా. ఇప్పుడు మనం ప్రతిదీ ఏంటంటే అన్నిట్లోకి బ్యాక్ ఇది స్టాండర్డ్ మోడ్, ఇది బ్యాక్ వెళ్తూ ఉండాలా. ఇప్పుడు ఇది 23 మోడల్ కాబట్టి అలా అన్ని సెట్టింగ్స్కి తర్వాత బ్యాక్ వెళ్ళాలంటే అన్నిట్లో బ్యాక్ కొట్టాలా. కొత్త మోడల్ ఏంటంటే డైరెక్ట్ ఇంకో ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ, 3 buttons కదా, ఇంకో 4th button ఇచ్చి అక్కడ బ్యాక్ కొట్టంగానే అది అన్నిటికంటే బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే 1 click చేయగానే ఇలా డిస్ప్లే అనేది చేంజ్ అయ్యింది. ఇది ట్రాక్ మోడ్లో యూజ్ చేస్తాము. ట్రాక్ మోడ్లో యావరేజ్ స్పీడ్ ఎంత అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫాస్టెస్ట్ ఎంత. డిస్ప్లే సెట్టింగ్స్లో మళ్ళీ వాల్పేపర్ కూడా చూసినాం, చూడండి కావాలంటే. స్టాండర్డ్, స్పోర్ట్, స్మార్ట్ నేను స్టాండర్డ్లోనే పెట్టుకున్నాను. నెక్స్ట్ డిస్ప్లే మీటర్, ఓడోమీటర్, ట్రాకా, లేదంటే అదే ఇందాక చేంజ్ చేసినా కదా, ఒక బటన్ క్లిక్ చేస్తే ట్రాక్ మోడ్లోకి మారింది. అది కూడా డైరెక్ట్ మీ డిఫాల్ట్ మీటర్ ట్రాక్ మోడ్లో పెట్టుకోవాలో, స్ట్రీట్ మోడ్లో పెట్టుకోవాలో కూడా ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను స్ట్రీట్లోనే ఉంచుకుంటా.
నెక్స్ట్ ల్యాబ్ టైమింగ్స్, ల్యాబ్ రికార్డ్ ఎంత ఉంది ల్యాబ్ టైమింగ్లో అనేది అన్నీ మీరు చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు కదా ల్యాబ్స్లో, అందులో రేసింగ్స్లోకి. సో అవి 0 చూపిస్తుంది. నెక్స్ట్ క్లాక్, టైం, అవర్స్, మినిట్స్ సెట్ చేసుకోవటం, ఎడిట్ చేసుకోవటం, అప్లై కొడితే చేంజెస్ అనేవి అయితే, అంటే నేనేం చేంజ్ అప్లై చేయలేదు కాబట్టి అంత చూపిస్తుంది కరెంట్ టైము. నెక్స్ట్ కస్టమైజ్ నేమ్, మీ నేమ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. హ్యాష్ట్యాగ్ నా పేరు అనేది పెట్టుకున్నా, ఇట్లా అన్నీ ఓకే కొట్టుకుంటూ వెళ్ళి ఎడిట్ అప్లై కొడితే ఫిల్టర్స్ అనేది చేంజ్ అవుతాయి. నెక్స్ట్ కస్టమైజ్ నెంబర్, మీరు ఏదైనా నెంబర్ పెట్టుకోవచ్చు. 56, 46 అనేది, అంటే డిస్ప్లే ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది మీ పేరుతో డిస్ప్లే అయ్యింది. 56 అంటే 56, 46 అంటే 46, 46 అంటే మన రైడర్ నెంబర్ కాబట్టి అది పెట్టుకున్నా. నెక్స్ట్ యూనిట్, స్పీడ్ km/h, మైల్/h మీరు అది సెట్టింగ్ చేసుకోవచ్చు. మైలేజ్ ఎంత ఇస్తుంది, కిలోమీటర్స్లో చూపించాలా, లీటర్సా, లేదంటే ఏంటి అది మీరు చూసుకోవచ్చు. టెంపరేచర్ సెల్సియస్, ఫారెన్ హీట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఈ ప్రైస్ రేంజ్లో నాకు తెలిసి ఏ బైక్ ఆఫర్ చేయలేదు ఇన్ని సెట్టింగ్స్ అనేది. నెక్స్ట్ RPM హీటర్ 6, అంటే ఇక్కడ లైట్ మీకు షిఫ్ట్ ఇండికేటర్, అంటే మీరు లైట్ వెలిగిద్ది ఇక్కడ. మీరు నేను 6000 RPM కింద పెట్టుకున్నానంటే అప్పుడు 6000 వెళ్ళగానే ఇక్కడ లైట్స్ అనేది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీరు అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. 6000కి వెళ్ళగాల, 10,000కి వెళ్ళగాల, లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. RPM లిమిట్ నేను 13,000 పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళాక RPM అనేది హిట్ అయ్యింది, అని హిట్ అయ్యింది. కొంతమంది 10,000 కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. డిస్ప్లే సెట్టింగ్స్ అయితే ఇవి. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే, మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 రూపీస్ ఉండేది. 1500 to 2000 ఫస్ట్ 5 సర్వీసెస్కి. మీరేమన్నా బైక్కి చిన్న డ్యామేజెస్ కానీ, ఎలా అంటే కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తే కానీ ఏమన్నా మ్యాక్సిమం ఏ ప్రాబ్లం రాదు, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎక్స్ట్రా అనేది అవుద్ది. సో మీరు షోరూంలో సర్వీస్ చేయించడానికి ట్రై చేయండి. సర్వీస్ బాగోకపోతే ఫస్ట్ 5 సర్వీసెస్ చేయించండి, తర్వాత బయట చేయించుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్ కిట్ అనేది 20,000 కిలోమీటర్స్కి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒక 2000 to 2500 అనేది ఉండేది. నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్ కూడా 2000 ఉంటాయి. సో మనకి వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్తాను ఈ ప్రైజింగ్. నేను మెయిన్గా క్లచ్ ప్లేట్స్ అండ్ చైన్ కిట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, బండి పర్ఫార్మెన్స్ కానీ, మైలేజ్ కానీ అన్నీ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు బైక్ ఫాస్ట్గా నడపాలన్నా, పికప్ కావాలన్నా కానీ ఈ రెండు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఇప్పుడు. సో చూడండి బైక్. స్టెబిలిటీ చూడవచ్చు మీరు, స్టెబిలిటీ ఎట్లుందో బైక్ది. సో దట్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది బైక్. సో ఈ బైక్ ఈ ప్రైస్కి అయితే వర్తే. కాకపోతే ఈ బైక్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నడిపేటప్పుడు మనకి రిస్ట్ అనేది పెయిన్ వస్తూ ఉండిద్ది. అది కూడా ఎందుకు వచ్చిందంటే, మనం దీన్ని కరెక్ట్గా రైడింగ్ పొజిషన్లో కూర్చొని కరెక్ట్గా ఎలా నడపాలో అలా నడిపితే ఈ బైక్ అనేది మ్యాక్సిమం, అంటే రిస్ట్ పెయిన్ కూడా ఇవన్నీ రాకుండా ఉంటాయి. మీ ఈ థైస్ మీద మీరు వెయిట్ పెట్టేసి హ్యాండిల్ని అయితే లూజుకు పట్టుకోవాలి. లూజుకు పట్టుకొని ప్రెషర్ పెట్టకుండా, ఇట్లా బాగా ప్రెషర్ పెట్టకుండా నార్మల్గా ఇలా పెడితే అప్పుడు మీకు రిస్ట్ పెయిన్ రాకుండా ఉండేది. నెక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది, బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే నడిపితే నడపంగా అలవాటు అవుతుంది మీకే. సో ఈ బైక్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అదొకటే. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ బైక్ ఒక స్టూడెంట్కి
వర్తా కాదంటే ఒక స్టూడెంట్ ఈ బండి కొనవచ్చు. అండ్ మీకు డౌట్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినన్నా పెద్దవాళ్ళు కానీ ఈ బండి ఎక్కించుకోగలమా అంటే ఎక్కించుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళని ఎక్కించుకొని ఒక 10 కిలోమీటర్సా లేదంటే 5 కిలోమీటర్స్, దాన్ని బట్టి 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే ఈ బైక్ అయితే కొనవద్దని నా సజెషను. దీని బదులు ఎంటీ ఉంది, డ్యూక్ ఉంది, ఇవి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ గురించి అయితే ఇంతే నేను చెప్పేది. సో డెసిషన్ అనేది మీ చాయిస్, ఏ బైక్ తీసుకుందాం ఏంటనేది. సో ఈ వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.